రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నిజామాబాద్ జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రాత్రి కురిసిన వర్షాలకు 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. చూడొచ్చు వాగులు వంకలు పొంగి పొర్లుతున్న పరిస్థితి. మనం జిల్లాలోని వాగుల వద్ద ఉన్నాం. పూర్తిగా వాగులన్నీ కూడా పొంగి పొర్లుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు మొత్తంగా రైతాంగం ఇప్పటికే ఆందోళన చెందిన పరిస్థితిలో ఖరీఫ్కు గడ్డు కాలమే అన్న పరిస్థితుల్లో రాత్రి నుంచి కురిసిన వర్షాలకు జిల్లాలో వాగులన్నీ పొంగిపోలుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని ప్రధానంగా సిరికొండ మండలం కప్పల వాగు పొంగిపోలుతున్న పరిస్థితి. ఇందల్వాయి మండలం ఏదైతే చిన్న వాగు పెద్ద వాగులు కూడా పారుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులకి నిజాం సాగర్ ప్రాజెక్టులకి స్వల్పంగా ఇన్ఫ్లో వస్తున్న పరిస్థితులు చూడొచ్చు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాత్రి కురిసిన వర్షాల వల్ల రైతాంగానికి కొంత ఊరట కలిగింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రైతాంగానికి ఇబ్బందులు లేకుండా ఉన్న పరిస్థితులు చూసుకోవచ్చు. ఇంకోవైపు ఇప్పటికే రైతాంగానికి సంబంధించి చూసుకుంటే అటువైపు వర్షాల వల్ల ఎంతో ఇబ్బందులు పడ్డారు. అయినప్పటికీ ఈ వర్షాలు రాత్రి నుంచి అల్పపీడ ఏదైతే వాయుగుండ ప్రభావంతో భారీగా వర్షాలు కురిసినాయని చెప్పి వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి ఉంది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు కామారెడ్డి జిల్లాలో చూసుకుంటే జుక్కల్లో 10 సెంటీమీటర్ల వర్షపాతం, అదేవిధంగా మహమ్మద్ నగర్లో చూసుకుంటే 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు గాంధారి, నిజాం సాగర్, అదేవిధంగా మద్నూర్ మండలాల్లో 8 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైన పరిస్థితులు నెలకొన్నాయి. అత్యధికంగా కామారెడ్డి జిల్లాలో 10 సెంటీమీటర్లు, అదేవిధంగా అత్యల్పంగా చూసుకుంటే 3 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. నిజామాబాద్ జిల్లాలో గతానికంటే చూసుకుంటే ఈ లోటు వర్షపాతం లేదని చెప్పి వాతావరణ అధికారులు చెప్తున్న పరిస్థితి చూడొచ్చు. వాగులు వంకలు పొంగిపొలుతున్నాయి. ఇటు సిరికొండ మండలం కొండూరు వద్ద నిర్మాణం చేసిన బ్రిడ్జ్ నుండి తెగిపోవడంతో అక్కడ వాహనాలకు అంతరాయం కలిగింది. పూర్తి స్థాయిలో భారీ వర్షాలు రాత్రి నుంచి కురిసిన వర్షాల వల్ల ఈ ప్రాంతంలో రైతాంగానికి ఊరట కలిగిందని చెప్పొచ్చు. ఇటు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి చూసుకుంటే నిజామాబాద్ జిల్లా వరప్రదాయని నిజాం సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిపట్టం 17 టీఎంసీలు కాగా 1405 అడుగులతో నిర్మాణం చేపట్టారు. నిజాం సాగర్ మండలంలో నిజాం సాగర్ ప్రాజెక్టులో పూర్తిగా 1405 అడుగులకు గాను పూర్తి స్థాయిలో దీనికి అంతటికి సంబంధించి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి చూసుకుంటే పూర్తిగా ఇక్కడ వర్షాలకు ఇబ్బందులు లేకుండా ఉన్నాయని చెప్పొచ్చు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పూర్తిగా భారీగా వర్షాలు కురిసిన నేపథ్యంలో ఎక్కడ ఇబ్బందులు లేకుండా రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ వర్షం కొంత ఊరటను ఇచ్చిందని చెప్పాలి. దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి చూసుకుంటే ఎక్కడ కూడా వర్షాలు లేక అల్లాడుతున్న పరిస్థితుల్లో వర్షాలు ఒకసారి కురవడం ఈ ప్రాంత రైతాంగానికి కొంత ఊరట కలిగింది. దీనివల్ల ఏదైతే రాత్రి నుంచి కురుస్తున్న వర్షాల వల్ల వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇటు నిజాం సాగర్ ప్రాజెక్టు అటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో కొంత వరద ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది. దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇటు నిజాం సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి చూసుకుంటే ప్రస్తుతం 7 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో చూసుకుంటే 16 టీఎంసీలు నీరు నిల్వ. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కొంత స్వల్పంగా నీరు ఉన్నప్పటికీ కూడా రాత్రి నుండి కురిసిన వర్షాలు కొంత ఇన్ఫ్లో వచ్చి చేరుతున్న పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా చూసుకోవచ్చు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎప్పటికప్పుడు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతాంగానికి ఊరట కలిసింది. ఆ అధికారులు అప్రమత్తం చేశారు. ఎక్కడైనా సరే లోతట్టు ప్రాంతాలకు వెళ్ళొద్దని చెప్పి సూచనలు చేస్తున్న పరిస్థితులున్నాయి. దీనివల్ల నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకోవచ్చు. ప్రధానంగా ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో 9 లక్షలకు పైగా ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేసేందుకు అధికారులు ఖరీఫ్ ప్లాన్ చేసిన పరిస్థితి ఉంది. ఖరీఫ్లో ఇప్పటికే 60% వరి నాట్లు పూర్తయ్యాయి. మరికొంత ఈ వర్షాల వల్ల మరికొంతమంది రైతులు వరి నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్న పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా చూడొచ్చు ఈ రైతాంగానికి కొంత ఈ వర్షాలు ఊరట కలిగించాయి. జిల్లాలో వర్షభావ పరిస్థితుల నేపథ్యంలో ఈ లోటు వర్షపాతాన్ని కొంచెం పూడ్చిందని చెప్పొచ్చు. ఈ లోటు వర్షపాతం నేపథ్యంలో రైతులకు ఇబ్బందులు కలిగిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడైతే లోటు వర్షపాతం లేకుండా పోయిందని చెప్తున్నారు వాతావరణ అధికారులు. ఏదేమైనప్పటికీ మరో ఈ వర్షాలు ఇలాగే ఈ నెల 31 తారీఖు వరకు ఉంటాయని చెప్పి వాతావరణ అధికారులు చెప్తున్న పరిస్థితి.